నమస్కారం. ఈ రోజున మన హిందూ ఛానల్ శ్రీపాద ఛానల్లో కొన్ని యొక్క ధర్మ సందేహాల గురించి నేను మీకు వివరిస్తున్నాను. నా పేరు వేలూరు రవికిరణ్ శర్మ, వాస్తు జ్యోతిష్య నిపుణులు, ఆధ్యాత్మికవేత్త. మీకు ఈ రోజున మొట్టమొదటిగా ధర్మ సందేహాలలో మరి రామాయణంలో రాముడు తండ్రి గతించిన తర్వాత సీతాదేవి పిండ ప్రదానం చేసింది, సీతాదేవి పిండం ఇచ్చింది దశరథుడికి అని చెప్పబడుతోంది. మరి అది ఎంతవరకు సమంజసము అనే విషయాన్ని గురించి కొందరు అడుగుతున్నారు. దాని గురించి కూడా ఈరోజు మనం చర్చించుకుందాం. ఆ యొక్క రాముడు పితృయజ్ఞం చేయడం కోసం పిండాలవన్నీ కూడా కలిపి పిండాలు ముద్దలుగా చేసి చేయి కడుక్కుందామని అలాగా వెళ్ళి పక్కన చేయి కడుక్కుని వచ్చేలోపుగా ఈలోపు దశరథ మహారాజు వచ్చాడు. ఆ దశరథ మహారాజు గారు వచ్చేసరికి ఆయన అడిగాడు, అమ్మా మరి నా కోసం పిండం ఇవ్వమ్మా అని అడిగేసరికి అమ్మవారు ఆ పిండాలు కాస్త ఇచ్చింది. ఎప్పుడైతే ఆ పిండం ఇచ్చిందో రాముడు వచ్చి అడిగాడు, ఇక్కడ పిండాలు చేసి పెట్టాను, ఏవి ఆ పిండాలు అంటే మీ నాన్నగారు వచ్చి తీసుకువెళ్ళారు అంటే వెంటనే లేదు నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనేసరికి అమ్మవారు కోపంగా, నేను అబద్ధం ఎందుకు వాడతాను, మీ తండ్రి గారే వచ్చారు అంటే ఆ యుగంలో ఈ యొక్క పితృకర్మ చేసేటప్పుడు పితృదేవతలు స్వయంగా వచ్చి స్వీకరించేవారు పిండాలు, అందువల్ల మీ నాన్నగారు వస్తే ఇచ్చాను అని చెప్పేసి అన్నారు. ఆవిడంటే ఆయన నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వే తినేసి ఉంటావు ఆ పిండాలు అని అన్నాడు. అనేసరికి అప్పుడు వెంటనే ఈ దశరథ మహారాజు గారిని పిలిచి అడిగింది. ఆయన అక్కడే ఉన్నా సమాధానం చెప్పలేదు. దాంతో అమ్మవారు శాపం పెట్టింది, పితృదేవతలు కనిపించకుండా ఉండుగాక అని శాపం పెట్టింది. అందుకని పితృదేవతలు ఆ రోజు నుంచి కనిపించరు. పితృయజ్ఞం చేస్తే ఎవరో కూడా ముందుకి పూర్వకాలంలో లాగా వచ్చి చక్కగా పిండాలు తిని వెళ్ళేవారు ఆవాహన పూజ చేస్తే. మరి ఇప్పుడు ఈ యుగంలో జరుగుతున్నాయి కదా పితృకర్మలు, మరి జరిగేవన్నీ వాళ్ళకి వెళ్తాయా అంటే ఖచ్చితంగా వెళ్తాయి. వాళ్ళు ఏ రూపంలో ఎలా తినగలుగుతారో ఆ రూపంలో ఆ పదార్థం మారిపోతూ ఉంటుంది. అందువల్ల పితృకర్మ అనేది ఆచరించడం, ఎందుకంటే పితృప్రసాదాత్ వంశాభివర్ధనం వస్తుంది. వంశం అభివృద్ధి అంటే మనం పిల్లల అభివృద్ధి ఉండాలి అంటే, వంశాభివృద్ధి కలగాలంటే పితృయజ్ఞాన్ని ఖచ్చితంగా చేయాలి. మరి అక్కడ సీతాదేవి ఆ యొక్క ఎప్పుడైతే ఆ పిండాన్ని తండ్రికి సమర్పించిందో ఆ యొక్క దశరథ మహారాజు గారు నిజం చెప్పలేదు, అక్కడే ఉండి. ఆ నిజం చెప్పకపోవడం వల్ల అమ్మవారు ఆ పితృదేవతలకి శాపాన్ని పెట్టింది. పితృదేవతలు కనిపించకుండుగాక అనే శాపాన్ని పెట్టడం ద్వారా ఈ యొక్క సీతాదేవి, అట్లాగే ఇంకా చూసిన వారు కొందరు ఉన్నారు, ఆ చూసిన వారందరికీ కూడా శాపాలు వచ్చినాయి. ఆ శాప కారణం వల్ల బ్రహ్మదేవుడు చూశాడు, బ్రహ్మదేవుడికి ఆలయం లేకుండుగాక అనే శాపాన్ని ఇచ్చింది. అట్లాంటి శాపాలు అవన్నీ కూడా రావడం, దానివల్ల ఈ పితృయజ్ఞం పరిసమాప్తి కాకపోవటం ఇట్లాంటివి జరిగినాయి. అందుకోసమని ఆ రామాయణంలో సీతాదేవి అయ్యవారికి దశరథ మహారాజు గారికి ఆ పిండ ప్రదానం ఇచ్చింది అని చెప్పబడింది. అంటే ఏమిటంటే దీని అర్థం ఏమిటంటే స్త్రీ పిండ ప్రదానం చెయ్యొచ్చా అంటే ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ధర్మశాస్త్రంలో స్త్రీకి కర్మాధికారము లేదు, కర్మాధికారం పురుషుడిదే. అందువల్ల స్త్రీ చేయటానికి వీలు లేనప్పుడు ఎవరైనా ఒక పురుషుడిని పెట్టుకుని పక్కగా కర్తగా పెట్టుకుని ఆ పురుషుడితోటే కర్మకాండ ఆచరించాలి. స్త్రీ ఆచరించకూడదు, ఆ ధర్మశాస్త్రం ఒప్పుకోదు. అందువల్ల ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ పురుషుడు ఎప్పుడైతే కర్తవ్యం స్త్రీ మీదే ఉంటుంది, పురుషుడు ఆచరిస్తారు. అట్లా చేయడం ద్వారా ఆ యొక్క కర్మాధికారం అనేది కలుగుతుంది అన్నమాట. శుభం భూయ.